నేడు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ చేసిన ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు పలు కీలక వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభల ముందు ఉంచనున్నారు. 2015 నుంచి 2023 వరకు సంబంధించిన తెలంగాణ సమాచార కమిషన్ వార్షిక నివేదికల సాఫ్ట్ కాపీలను సీఎం సభకు సమర్పిస్తారు. మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ, తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికల లెక్కల ప్రతిని సభ ముందు ఉంచనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో బాలు నాయక్, శాసన మండలిలో మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ చేసిన ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు పలు కీలక వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభల ముందుంచనున్నారు. 2015 నుంచి 2023 వరకు సంబంధించిన తెలంగాణ సమాచార కమిషన్ వార్షిక నివేదికల సాఫ్ట్ కాపీలను సీఎం సభకు సమర్పిస్తారు. మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ, తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికల లెక్కల ప్రతిని సభ ముందుంచనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో బాలు నాయక్, శాసన మండలిలో మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు రెండో రోజు తెలంగాణ సమావేశాలు జరిగే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసినటువంటి ప్రసంగానికి ఈ రోజు రేపు 2 రోజులు కూడా ధన్యవాద తీర్మానాన్ని తెలిపే ఇప్పటికే ఎజెండా ఇప్పుడే ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీంతో పాటు ఈ ధన్యవాద తీర్మానంతో పాటు నిన్న ఏదైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సభ ఈ నెల 30వ తేదీ వరకు జరగాలని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారో దానికి తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఆ యొక్క నివేదికను కూడా బీఎస్సీకి సంబంధించినటువంటి నివేదికను సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ప్రధానంగా గవర్నర్ చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలను ఉభయ సభలు శాసనసభ, శాసన మండలిలో కూడా ధన్యవాద తీర్మానం కొనసాగబోతా ఉంది. ఈ ధన్యవాద తీర్మానానికి సంబంధించి ఇటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష, ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న గవర్నర్ చేసినటువంటి ఏదైతే ఆయన చేసినటువంటి స్పీచ్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన ఏదైతే చెప్పిన లెక్కలన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సో ఈ ధన్యవాద తీర్మానానికి తెలిపే సందర్భంగా ఈ చర్చలో భాగంగా వాగ్వాదాలు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని ఇచ్చినటువంటి హామీలు కానివచ్చు, చేస్తా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు కావచ్చు, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం లేదు, కేవలం ఇవి మాటల వరకే పరిమితమైందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో సో ఇటు వాడివేడిగా అయితే ఈ యొక్క సభ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇక ఏదైతే కొన్ని నివేదికలను కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. 2015 నుంచి 2023కు సంబంధించినటువంటి సమాచార కమిషన్ వార్షిక నివేదిక సాఫ్ట్ కాపీస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో టేబుల్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి యాన్యువల్ నివేదికను కూడా మంత్రి శ్రీధర్ బాబు సభలో టేబుల్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా శాసన మండలికి సంబంధించి చూసుకున్నట్టయితే శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దాన్ని బలపరచబోతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ శాసనసభలో చూసుకున్నట్టయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని తెలిపే తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రతిపాదిస్తారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దీన్ని బలపరచబోతా ఉన్నారు. దీంతో పాటు ఒకవైపు ఇటు
బీజేపీ పార్టీ ఇప్పటికీ ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు, తెలంగాణ రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతుంది అని చెప్పేసి కూడా బీజేపీ ఇప్పటికే విమర్శలు చేస్తా ఉంది. సో ఇవన్నీ కూడా సభా కార్యక్రమాలు పక్కకు పెట్టి దీనిపై చర్చించాలి. తెలంగాణలో ఫసల్ బీమా అమలుకు సంబంధించి ఏదైతే మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం ఉందో దీనిపై చర్చించాలని చెప్పి బీజేపీ ఇప్పటికే వాయిదా తీర్మానం చేయడం జరిగింది. మరొక వైపు సిపిఐ కూడా ఇప్పటికే వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. వెంటనే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. సో వాటికి సంబంధించి చర్చ ఈ రోజు శాసనసభలో జరపాలని చెప్పేసి కూడా సిపిఐ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా ఏదైతే గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తా ఉంది. సో మరి ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్భంగా ఖచ్చితంగా ఇటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.